వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. వరంగల్కి సంబంధించి దిగ్విజయంగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేడు హనుమకొండకి మేడారం హుండీల తరలింపు వెళ్ళేటువంటి పరిస్థితి. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో నెల 29 నుంచి హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మేడారం జాతరలో 512 హుండీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధికారులు కనిపిస్తుంది. అలాగే 10 రోజుల పాటు కొనసాగనుంది హుండీల లెక్కింపు ప్రక్రియ. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడికి దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మరణాల సంఖ్య కూడా తగ్గింది. పూర్తి స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా సాగిందని చెప్పినటువంటి పరిస్థితి మంత్రి సీతకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో హుండీ లెక్కింపు ప్రక్రియ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. ఇప్పటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా దిగ్విజయంగా ఈ నెల 21 నుంచి 24వ తారీఖు వరకు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. జనంలోకి ఆ సమ్మక్క సారలమ్మ కూడా తో పాటు కూడా పైడిద్దరాజు కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఆ కన్నెపల్లి నుంచి కూడా నుంచి వనంలో నుంచి జనంలోంచి వనంలోకి తిరుగు జాతర కూడా ఈ బుధవారం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే హుండీల లెక్కింపు అయితే గతంలో కంటే ఈసారి హుండీలు కూడా 512 కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ నెల 29 నుంచి కూడా ఆ హనుమకొండలో టీటీడీ కళ్యాణ మండపంలో కూడా లెక్కింపు అందరి అధికారులు ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో కూడా దానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కొండ సురేఖతో పాటు కూడా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా అక్కడ హుండీల లెక్కింపు 15 రోజుల పాటు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి కూడా అవి మొత్తం ప్రస్తుతానికి తరలించే నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ హనుమకొండకు మరికొన్ని గంటల్లో కూడా చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ నెల 29 నుంచి కూడా అక్కడ ఆ హుండీల లెక్కింపు కూడా అంగరంగ వైభవంగా కూడా అందరి సమక్షంలో కూడా ఆ హుండీల లెక్కింపు అయితే చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్తున్నారు. పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆ హుండీలలో గతంలో కొన్ని ముక్కుపుడు ఆ తల్లి అమ్మవారి ముక్కుపుడు కావచ్చు, విడెన్సీ నోట్లు కావచ్చు కూడా అక్కడ అందులో వెలిసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఈసారి కూడా ఆ 512 హుండీలు కూడా ఎలాంటి కరెంట్ రాబోతున్నాయో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే హుండీ లెక్కింపులకు సంబంధించి సిబ్బందిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అంటే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో ఏదైతే సమ్మక్క సార్లకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన సభ్యులు ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎంతమంది పాల్గొనబోతున్నారు? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నా? రాజశేఖర్, ఇప్పటికే ఆ మేడారం ఆ సమ్మక్క సారక్క ట్రస్ట్ బోర్డు నుంచి అయితే కమిటీ మెంబర్స్ అయితే అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు కూడా అక్కడ స్థానిక ఎస్పీ ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అంబరీష్ శబరీష్ తో పాటు కూడా అక్కడ జిల్లా కలెక్టర్లతో పాటు కూడా ఇక్కడ సంబంధించిన హన్మకొండ జిల్లా కలెక్టర్లతో పాటు ఇక్కడ మంత్రులు అయితే ఆ మంత్రి శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొనున్నది. అందులో భాగంగా ఎండోమెంటల్ మినిస్టర్ కొండ సురేఖ కూడా పాల్గొనున్నదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కొన్ని దేవాదాయ శాఖ అధికారులు అయితే సంబంధించిన ఎండోమెంటల్ అధికారులు అయితే పాల్గొనున్నని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ఎక్కువ శాతంగా కూడా ఆ మేడారం ట్రస్ట్ బోర్డు ఆ చైర్మన్ తో పాటు కూడా కమిటీ డైరెక్టర్లను కూడా తీసుకొని కూడా ఉండిలో లెక్కించే పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన ఆలయ సంబంధించిన అంటే ఇక్కడ సమ్మక్క సారలక్క గద్దెకు సంబంధించిన పూజారులతో పాటు ఇటు సారలమ్మ గద్దెకు సంబంధించిన పూజారులతో పాటు కూడా ఇక్కడ పైడిద్దరాజుల ఉండిలు అయితే ఎవరికి సంబంధించిన వారి ఉండిలు అయితే ఆ సంబంధించిన పూజారులు అయితే అక్కడ వారి ఆధ్వర్యంలో కూడా ఉండిల లెక్కింపు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు అయితే మాత్రము క్షణం పరిశీలించే సీసీ ఫుటేజ్లతో పాటు కూడా సీసీ కెమెరాలు అయితే అమర్చి ఎప్పటికప్పుడు కూడా ఆ పోలీసు ఆధ్వర్యంలో కూడా లెక్కింపు కొనసాగుతుందని చెప్తున్నారు. పోలీసు లెక్కింపు అయితే కొనసాగుతుంది. అక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా లెక్కింపు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన అధికారులతో పాటు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు ఆ చైర్మన్ తో పాటు కూడా డైరెక్టర్లు కూడా పాల్గొనున్నారు. అదే విధంగా కూడా ఆ మహబూబాద్ జిల్లా నుంచి సంబంధించి మహబూబాద్ తో పాటు అంటే కొత్తగూడ ఆ పైడిద్దరాజు దేవస్థానం నుంచి కూడా ఆ ఎండోమెంటల్ సంబంధించిన అధికారులు కావచ్చు ఆ పవిత్రరాజు ఆలయ చైర్మన్ కూడా ఇవాళ పాల్గొన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పు. గోవిందరాజుకు సంబంధించిన ఆ ఉండిల లెక్కింపు అయితే గోవిందరాజు ఆ సంబంధించిన మన గోవిందరాజు ఆలయ కూడా ఆ చైర్మన్ తో పాటు కూడా కమిటీ మెంబర్లు కూడా పాల్గొనే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా అక్కడికి ఆ ఉండిల లెక్కింపులో కూడా దరిదాపుగా ఎందుకంటే వారం 15 రోజుల పాటు కూడా ఉండిల లెక్కింపు కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఉండిల కంటే కూడా ఈసారి 515కు
చేరిందని చెప్పుకోవచ్చు. ఆ ఉండిల లెక్కింపులో కూడా ఆ క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించి కూడా ఉండిల లెక్కింపు కొనసాగుతుంది. వాళ్ళకు టీఏడిఏ అంటే ఆ తిండి అంటే టీఏడిఏలు కూడా అక్కడికే నేరుగా అందించడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఆ లెక్కింపు కొనసాగేంత వరకు కూడా అక్కడి నుంచి హాల్ నుంచి బయటికి అంటే కమిటీ అంటే లెక్కింపు హాల్ నుంచి కూడా బయటికి పంపించకుండా వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే మౌలిక సదుపాయాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ రైట్ చివరిగా స్వామి, ప్రధానంగా చూసుకుంటే లెక్కింపు ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకి అంటే 10 రోజుల పాటు సాగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది కాబట్టి సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ముగిసే అవకాశం కనిపిస్తుంది? అలాగే గతం కంటే ఈసారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికీ ఆ ఉండిల లెక్కింపు అయితే మాత్రము 29వ తారీఖు నుంచి కూడా అంటే ఉదయం 9 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల వరకే ముగుస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి కూడా వాళ్ళను పకడ్బందీగా కూడా లెక్కింపులో అంటే పకడ్బందీగా కూడా నిర్వహించి పోలీసు భారీ బందోబస్తు నడుమ కూడా వాళ్ళ లెక్కింపు కొనసాగుతుంది. ఆ తదనంతరం కూడా శూన్యంగా వాళ్ళని మొత్తానికి పరిశీలించి కూడా వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. అదే విధంగా గతంలో కంటే ఈసారి కూడా ఉండీలు పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికీ లెక్కింపు కూడా ఆ లెక్కలు కూడా చాలా పెరిగే ఆ కోట్లలో కూడా లెక్కలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో 1,15 లక్షలు వచ్చిన నేపథ్యం ఉంది. ఈసారి 1,60,00,000 కూడా మంది అక్కడికి భక్తులైతే వచ్చిన నేపథ్యం ఉంది. 60 లక్షలు అంటే ఇసుక పోతే రాలనంత భక్తులైతే వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికీ ఉండీలైతే విపరీతంగా కూడా అంటే పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ లెక్కింపు కూడా గతం ఆదాయం కంటే కూడా ఈసారి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.